అధ్యక్ష, గౌరవ సభ్యులు వంశీ చంద్రారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న వాస్తవానికి రెండు శాఖలకు సంబంధించింది. ఇటు మార్కెటింగ్ శాఖ మరియు వ్యవసాయ శాఖకు సంబంధించింది. దీంట్లో రెండు అంశాలు కలిగి ఉన్నాయి. అయితే ఒక విషయంలో వంశీ చంద్రారెడ్డి గారు ఏం చెప్పారంటే ఇది కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది, 4030 రూపాయల ధర కేంద్రం తక్కువగా నిర్ణయించిందని అన్నారు అధ్యక్ష. కానీ నిన్నటిదాకా ఈ దేశంలో 10 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, వారి పార్టీ అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఈ గ్రౌండ్ నట్ రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ధర పెంచలేదు కాంగ్రెస్ పార్టీ అని వారే స్వయంగా ఒప్పుకున్నందుకు వారికి అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నిన్న కూడా ఈరోజు చూసినట్టయితే గ్రౌండ్ నట్ ధర మార్కెట్లో చూస్తే దాదాపు 5800 నుంచి 6000 రూపాయలు నిన్న గ్రౌండ్ నట్కు మార్కెట్ యార్డ్లో వచ్చినటువంటి మద్దతు ధర అధ్యక్ష. అయితే ఈరోజు సభ్యులు వంశీ చంద్రారెడ్డి గారు ఇక్కడ రెండు అంశాలను కలిపి చెప్పడం. వాస్తవానికి గ్రౌండ్ నట్ సీడ్ వేరు అధ్యక్ష, గ్రౌండ్ నట్ వేరు అధ్యక్ష. మార్కెట్ యార్డుకు సీడ్ రాదు అధ్యక్ష. మార్కెట్ యార్డుకు వచ్చేది గ్రౌండ్ నట్ వస్తుంది, అది ఆయిల్ ప్రొడక్షన్ కోసం పోద్ది అధ్యక్ష. అయితే సీడ్ విషయంలో మన వ్యవసాయ శాఖ కింద ఉండేటువంటి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఆయిల్ ఫెడ్ వారు ఈ సీడ్ను సేకరించడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఈ సీడు ఆయిల్ ఫెడ్ వారు రైతుల నుంచి 6300 రూపాయలకు సేకరిస్తూ ఉన్నారు. గత సంవత్సరం సీడ్ షార్టేజ్ ఉంటే టెండర్లు పిలిచి ఓపెన్ మార్కెట్లో కొన్నప్పుడు 9000 రూపాయలు పడడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కొనేటువంటి సీడు మరి రైతుల నుంచే కొనాలి, తద్వారా రైతు కొంతైనా ఉపయోగపడాలని చెప్పి ఈ సంవత్సరం నుంచి టెండర్లకు పోకుండా మన రాష్ట్రానికి అవసరమయ్యే సీడ్ మొత్తంగా కూడా రైతుల నుంచే సేకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సో అందువల్ల సీడ్ ప్రొడక్షన్ చేసేటువంటి రైతులను ఎంకరేజ్ చేసి వాటిని గుర్తించి అది రైతుల నుంచి వాటిని సేకరించడం ద్వారా ఇటు రైతులకు తక్కువ ధరకే విత్తనాలు ఇవ్వడంతో పాటు రైతులకు మంచి ధరను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. అయితే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఇటు పత్తి మరియు వేరుశనగ రెండిటి ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మళ్ళీ వచ్చే సంవత్సరానికైనా ఈ ధర పెంచడం కోసం తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు మరింత ఒత్తిడి తీసుకొస్తాం అధ్యక్ష. శ్రీకాంత్ గారు, మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తున్నారు. మంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే మద్దతు ధర ఇవ్వడానికి చెప్తున్నారు అధ్యక్ష. మేము గతంలో అధ్యక్ష ఒకటి మంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, మద్దతు ధర ప్రకటించేది పార్టీలు కాదు అధ్యక్ష, ప్రభుత్వం కాదు అధ్యక్ష, కమిషన్ అధ్యక్ష. ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి కొన్ని క్రైటీరియా ఉన్నాయి. నాకన్నా వారు మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి వారికే బాగా తెలుస్తుంది అధ్యక్ష. తెలిసినా కానీ కావాలని రాజకీయంగా మాట్లాడాలని ఏదో తప్పుదో పట్టిస్తారు ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, చాలా స్పష్టంగా 2011-12 అధ్యక్ష మేము అధ్యక్ష వారు చెప్పిన దాన్నే కనుక చూస్తే అధ్యక్ష, కేంద్రం ఇదే కమిషన్ మేము అధికారంలో ఉన్నప్పుడు 1000 రూపాయలు పెంచింది అధ్యక్ష. 1000 రూపాయలు పెంచినారు అధ్యక్ష మద్దతు ధరని సెంట్రల్ గవర్నమెంట్. అలానే 2012-13 అధ్యక్ష 300 పెంచినారు అధ్యక్ష. 14-15కి వచ్చేసరికి 14-15కి 15-16కి కేవలం 30 రూపాయలు అధ్యక్ష. మేమున్నప్పుడు సంవత్సరానికి 1000 రూపాయలు ఒక సంవత్సరంలో ప్రీవియస్ ఇయర్స్ అధ్యక్ష. మళ్ళీ సంవత్సరంలో 300 పెంచితే అధ్యక్ష. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి, ఒకవేళ నిజంగానే ప్రభుత్వాన్ని నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఫెయిల్ అయినట్టు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోయింది. రెండవది అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష నేను 2 విషయాలు చెప్తున్నాను క్వశ్చన్ అవర్ లో అధ్యక్ష డిబేట్ పెట్టి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ సంవత్సరం వేరుశనగ మద్దతు ధర పెంచడం కోసం తిరిగి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రత్యేకంగా ఒక అధికార బృందాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రైతాంగం యొక్క సమస్యను తెలియజేసి మద్దతు ధర పెంచడానికి మరింత ఒత్తిడిని పెంచుతాం అధ్యక్ష.